మెయిన్ పార్ట్ టెక్స్ట్ బుక్స్. ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీలో కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి యాప్స్ ఉంటాయండి బుక్స్‌కి సంబంధించి. ఫ్రీగానే మనం ఏం పెయిడ్ మనీ ఏం పే చేయకుండా. సరే నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గదా! మీరు అది ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది 3 ఫేజు. దీన్ని ఇక్కడ పైన చూసారా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం అని ఉంది. హిందీ మీడియం వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మరి ఆల్ ఓవర్ ఇండియా ఇది. ఓకే. సో, ఇది క్లిక్ చేసినట్టయితే ఇందులో క్లాస్ 11 కావాలా, క్లాస్ 12 కావాలా, ఇంకా నీకు ఫస్ట్ క్లాస్ నుండి మొత్తం అన్నీ ఉంటాయి. క్లాస్ 12 యాడ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. మనది క్లాస్ 11 కదా! ఇప్పుడు క్లాస్ 11 క్లిక్ చేస్తారు. ఇందులో చూడండి సైన్స్, సాంస్క్రిట్, అకౌంటెన్సీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, ఇంకా అంటే మరి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఇవన్నిటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఇవి. ఓకే. సో, మనం మ్యాథమెటిక్స్ గురించి ఫస్ట్ చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ 2 ఉన్నాయి. ఇది మన టెక్స్ట్ బుక్. ఓకే. మరి ఇదేంటి అంటే ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తాయండి. ఇందులో మీకు డేటా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డౌన్‌లోడ్ అని చెప్పి పెట్టేసుకోండి. డౌన్‌లోడ్ అని చెప్తే డౌన్‌లోడ్ అయిపోయి రీడ్ ఆఫ్‌లైన్ అని వస్తది. ఇలా రీడ్ ఆఫ్‌లైన్ అని వచ్చిందనుకోండి మీకు డేటా లేకపోయినా కానీ మీకు కావాల్సినప్పుడు చదువుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను సెట్స్ చాప్టర్ యూజ్ చేస్తా ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇది చదివేటప్పుడు కూడా డేటా ఆఫ్ చేసుకోండి. లేదంటే యాడ్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడ పీడీఎఫ్ కాబట్టి ఈ విధంగా అడుగుతుంది. ఇదిగోండి ఇక పీడీఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు చక్కగా టెక్స్ట్ బుక్కు ఇంట్రడక్షన్ అది చదువుకోవడానికి బావుంటది.